భారత్కు ప్రధాన శత్రువు అనగానే గుర్తొచ్చేది పాకిస్తాన్. భారత సరిహద్దు దళానికి మాత్రం దాయాది రేంజర్లతో పాటు ప్రకృతి కూడా ప్రధాన వైరిగా మారిపోతోంది. అత్యంత క్లిష్టమైన భౌగోళిక పరిస్థితులు. అక్కడ విధులు నిర్వహించే భారత సరిహద్దు భద్రతా దళానికి గాలి, నీరు, భూమి, వాతావరణం అన్నీ శత్రువులే. అసలు భారత్ పాకిస్తాన్ సరిహద్దులోని వ్యూహాత్మకంగా అత్యంత కీలకమైన రన్ ఆఫ్ కచ్ వద్ద పరిస్థితి ఏమిటో తెలుసా? भारतीय संविधान की सेवा करूंगा और मैं भारत के ईमानदारी और सच्चे मन से निष्ठावान बना रहूंगा। के रास्ते जाएगा, मैं खुशी से जाऊंगा। भारत के राष्ट्रपति और उस अधिकारी की जिन्हें मेरे ऊपर किया जाएगा, सभी आज्ञाओं को मानूंगा और उनका पालन करूंगा। क्या इसमें मुझे अपना जीवन ही क्यों न करना पड़े। గాలి, నింగి, నీరు, వాతావరణం మానవాళి అంతటికీ మేలు చేసేవే. భారత సరిహద్దు భద్రతా దళానికి మాత్రం అవి ఖచ్చితంగా శత్రువులే. కూతవేటు దూరంలోనే ఉండే పాకిస్తాన్ రేంజర్లతో నిత్యం సవాళ్లను ఎదుర్కొనే బీఎస్ఎఫ్ వాతావరణ పరంగానూ తీవ్రమైన సవాళ్లను ఎదుర్కొంటోంది. అరేబియా సముద్రం పైనుంచి పాకిస్తాన్ వైపుగా వచ్చే ఉప్పుగాలి బీఎస్ఎఫ్ జవాన్ల ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపిస్తుంది. సరిహద్దు ప్రాంతంలో, ప్రత్యేకించి గుజరాత్లోని రన్ ఆఫ్ కచ్ లో విధులు నిర్వహించే సిబ్బంది ఈ తీవ్రమైన పరిస్థితులు ఎదుర్కోవాల్సిందే. రన్ ఆఫ్ కచ్ సరిహద్దుల్లోని బోర్డర్ పోస్ట్ లో విధులు నిర్వహించిన ప్రతి ఒక్కరికి కీళ్ల నొప్పులు, ఎముకల సమస్యలు వేధిస్తాయి. కారణం ఉప్పుగాలి. తీవ్రమైన వేగంతో వీచే ఆ గాలుల కారణంగా చర్మం కూడా పొడిబారిపోతుంది. నవంబర్ నుంచి జనవరి వరకు ఉండే తీవ్రమైన చలిగాలులు నిట్ట నిలువున ఎముకలు కొరికేస్తాయి. బోర్డర్ పోస్ట్ లోని గోడల రక్షణ ఉన్న తీవ్రమైన చలిగాలి క్షణం కూడా తెరిపినివ్వదు. ఫిబ్రవరి నుంచి జూన్ వరకు ఉండే వేడి వాతావరణం సరిహద్దు భద్రతా దళానికి నిత్యం నరకయాతన చూపిస్తుంది. రన్ ఆఫ్ కచ్ లో దూరాల వరకు కనీసం చెట్టు నీడ కూడా కనపడని చోట తీవ్రమైన ఎండలోనే విధులు నిర్వహించాల్సిన పరిస్థితి. 50 డిగ్రీల వేడిమి నిప్పుల పెనంపై నుంచున్నట్టు ఉన్న బోర్డర్ వద్ద కనురెప్ప సైతం వాల్చకుండా కావలి కాయాల్సిందే. వర్షాకాలంలో 3 అడుగుల మేర వచ్చే సముద్రపు నీరు ఆ ప్రాంతాన్ని ఉప్పునీటి కయ్యలుగా మార్చేస్తుంది. అలా చుట్టూ నీరున్నా తాగేందుకు మాత్రం నీరు కరవే ఇక్కడ. ప్రతి నీటి బొట్టు విలువైందే ఈ ప్రాంతంలో. ఎక్కడ అజాగ్రత్తగా ఉన్న ప్రాణాల మీదకు తెస్తుంది ప్రకృతి. ఇంతటి విపత్కర పరిస్థితుల్లోనూ భారత సరిహద్దు భద్రతా దళం నిరంతరం ఏడాది పొడవునా కంటికి రెప్పలా సరిహద్దును కావలి కాస్తేనే అక్కడి నుంచి వేల మైళ్ల దూరంలో ఉన్న మనం నిశ్చింతగా నిద్రపోగలం. సరిగ్గా సరిహద్దు ఆవల ఉండే పాకిస్తాన్ శత్రువుతో పాటు భారత సరిహద్దు దళానికి, బార్డర్ సెక్యూరిటీ ఫోర్స్కు పంచభూతాలు కూడా నిజంగా శత్రువులాగానే ఉంటాయి. సరిహద్దు అవతల నుంచి పొంచి ఉండే శత్రువుతో పాటు గాలి, భూమి, నీరు, ఇలా అన్నీ కూడా బార్డర్ సెక్యూరిటీ ఫోర్స్ శత్రువులుగానే మారుతాయి. ఎందుకంటే ప్రత్యేకించి ఇక్కడ ఉన్నటువంటి భౌగోళిక పరిస్థితులే తీవ్రంగా ఉంటాయి. ఇక్కడ రన్ ఆఫ్ కచ్ ఏరియాలో ఎక్కడ నీరు దొరకని పరిస్థితి ఉంటుంది. కిలోమీటర్ల కొద్దీ ఎక్కడ చూసినప్పటికీ కూడా బంజరు భూమి, పూర్తిగా నీరు లేకుండా ఉన్నటువంటి బంజరు భూమి ఉంటుంది. ఇలాంటి క్లిష్టతరమైన పరిస్థితుల్లో బార్డర్ సెక్యూరిటీ ఫోర్స్ పూర్తిగా తమ విధులను నిరంతరం కావలి కాసే విధుల్ని చేస్తూనే ఉంటుంది. ప్రత్యేకించి భూమి పరంగా చూసుకుంటే కనుక ఇక్కడ ఉన్నటువంటి భౌగోళిక పరిస్థితుల్లో కనీసం తాగేందుకు కూడా నీరు దొరకని పరిస్థితి. కిలోమీటర్ల కొద్దీ నడిచి వెళ్ళినప్పటికీ కూడా మంచినీటి చుక్క కూడా దొరకని పరిస్థితి. ప్రస్తుతం మనం చూస్తే కనుక ఇక్కడ ఉన్నటువంటి భూమి పరిస్థితి కూడా చూస్తే కనుక పూర్తిగా దుమ్ముతో కూడినటువంటి ప్రాంతం కావడంతో తీవ్రమైన గాలులు వీచే సమయంలో మాత్రం ఇక్కడ వీరికి కనీసం విధులు నిర్వహించేందుకు కూడా చాలా తీవ్రమైన, కఠినమైనటువంటి పరిస్థితులు ఎదుర్కోవాల్సిన పరిస్థితి ఉంటుంది. అలాగే ప్రత్యేకించి మే నుంచి నవంబర్ వరకు ఉన్నటువంటి మధ్యకాలంలో కూడా మాన్సూన్ సీజన్ ఉంటుంది. ఆ సీజన్లో కూడా ఇక్కడ విధులు నిర్వహించలేని పరిస్థితి ఉంటుంది. అలాగే ఆ తర్వాత ఉండేటువంటి అక్టోబర్ నుంచి మే వరకు ఉన్న పరిస్థితుల్లో కూడా చాలా క్లిష్టతరమైన పరిస్థితి. అటు చలి, ఇటు వర్షం, ఇటు తీవ్రమైన వేడి పరిస్థితుల్లో కూడా వీరు విధులు నిర్వహించాల్సినటువంటి పరిస్థితి. ఇలా
పూర్తిగా పంచభూతాలన్నీ కూడా బార్డర్ సెక్యూరిటీ ఫోర్స్కి ఒక శత్రువులాగానే ఉంటాయి. కుటుంబానికి వేల మైళ్ల దూరంలో భారత భూభాగాన్ని కావలి కాస్తున్న ఈ దళానికి నిత్యం ఒంటరితనం వేధిస్తూనే ఉంటుంది. ఏడాదిలో కొన్ని రోజులు మాత్రమే కుటుంబాన్ని, బంధువుల్ని, స్నేహితులను కలుసుకునే వీలుంటుంది. అది కూడా సెలవులు మంజూరైతేనే. కనీసం కుటుంబ సభ్యులతో మాట్లాడేందుకు వీరికి సమాచార వ్యవస్థ దూరంలోనే ఉంటుంది. ఇవాళ అందరికీ కనీస అవసరంగా మారిపోయిన సెల్ ఫోన్లు వీరికి ఆమడ దూరం. ఒకవేళ ఉన్నా సరిహద్దుల్లో సిగ్నల్ ఉండదు. ఫలితం నెలకు ఒకసారైనా కుటుంబంతో మాట్లాడడం గగనమే. ఎంతో అవసరమైతే తప్ప వీరికి శాటిలైట్ ఫోన్ అనే సమాచార సాధనం అందుబాటులోకి రాదు. మన సరిహద్దుకు ఒక్క అడుగు ఆవలికి కూడా సిగ్నళ్లు పోకుండా చేసేలా టెలికమ్యూనికేషన్ పరిజ్ఞానం ఉన్నా ప్రభుత్వాలు మాత్రం ఇక్కడ సెల్ టవర్లు, ఇతర సమాచార వ్యవస్థను మాత్రం ఏర్పాటు చేసేందుకు ముందుకు రావడం లేదు. రాన్ ఆఫ్ కచ్లో ఉప్పునీటి కయ్యల ప్రాంతం ఇబ్బందులకు గురిచేస్తే రాజస్థాన్లో వేడిమితో కూడిన వాతావరణం తీవ్ర సమస్యలు సృష్టిస్తుంది బీఎస్ఎఫ్ జవాన్లకు. పంజాబ్లోని నదులు, నీటి వనరులు, ఏపుగా పెరిగిన గడ్డి, ముష్కరమూకల జాడల్ని కనిపెట్టనీయకుండా ఇబ్బంది పెడతాయి. జమ్మూలోని ఎత్తైన పర్వతాలు, లోతైన లోయలు విధులకు నిరంతరం ఆటంకం కలిగిస్తూనే ఉంటాయి. వాటికి తోడు దట్టమైన మంచు, ఎముకలు కొరికే చలి నిల్చునేందుకు కూడా అవకాశమివ్వవు. అసోం, అరుణాచల్, బంగ్లాదేశ్ సరిహద్దుల్లో దట్టమైన కీకారణ్యాలు, కంచె వెంబడి ఉండే గ్రామాలు విధి నిర్వహణలో అతిపెద్ద సవాళ్లుగా మారతాయి. ఇలాంటి క్లిష్టమైన సవాళ్లు ఎదుర్కొంటూ భరతమాత సేవకు సర్వదా సిద్ధమంటారు బీఎస్ఎఫ్ జవాన్లు. 1965లో భారత్ పాక్ మధ్య జరిగిన యుద్ధం సరిహద్దుల్లో పరిస్థితిని ఊహించని రీతిలో మార్చివేసింది. అన్ని రాష్ట్రాల సాయుధ పోలీసులను ఏకం చేస్తూ భారత సరిహద్దు భద్రతా దళం ఏర్పాటుకు బాటలు వేసింది. అలా మొదలై ఇవాళ మొత్తం 186 బెటాలియన్లు, 2.5 లక్షల సిబ్బందితో వేల కిలోమీటర్ల అంతర్జాతీయ సరిహద్దును నిత్యం పహారా కాస్తోంది బీఎస్ఎఫ్. దేశ సరిహద్దులను అనుక్షణం కంటికి రెప్పలా కాపాడుతున్న బీఎస్ఎఫ్ 1965 డిసెంబర్ 1న ఏర్పాటైంది. నిరంతర సరిహద్దు భద్రతా విధులను ఈ దళానికి అప్పగించారు. కేంద్ర హోంశాఖ ఆధ్వర్యంలో ఏర్పాటైన ఈ దళం అన్ని రాష్ట్రాల సాయుధ పోలీసు దళాల్ని ఏకం చేస్తూ సరిహద్దు భద్రతా దళంగా మారింది. నిజానికి మొదట విభజన అనంతరం అంతర్జాతీయ సరిహద్దు కలిగిన రాష్ట్రాలన్నీ తమ తమ ప్రాంతాల్లోని సరిహద్దు కావలికి ప్రత్యేక సాయుధ పోలీసు దళాలని ఏర్పాటు చేసుకున్నాయి. అలా ఏర్పాటైందే గుజరాత్లోని సర్ క్రీక్ ప్రాంతం నుంచి రాన్ ఆఫ్ కచ్ వరకు పాకిస్తాన్తో సరిహద్దుని కావలి కాసే గుజరాత్ ఫ్రాంటియర్ పోలీస్. రాజస్థాన్ రాష్ట్రం ఆర్మడ్ ఫ్రాంటియర్ పోలీసులను అంతర్జాతీయ సరిహద్దు కావలి కోసం వినియోగించింది. పంజాబ్ సరిహద్దు పోలీసు దళం పాకిస్తాన్తో ఉన్న అంతర్జాతీయ సరిహద్దును పహారా కాసేది. జమ్మూ కశ్మీర్లో జేఎండ్కే ఆర్మడ్ పోలీసు బలగాలు సరిహద్దు భద్రతను పర్యవేక్షించేది. ఈశాన్య ప్రాంతాల కోసం అస్సాం రైఫిల్స్, ఇండో టిబెటన్ బోర్డర్ పోలీస్, ఐటీబీపీ, సశస్త్ర సీమా బల్ ఎస్ఎస్బీ తదితర విభాగాలను ఏర్పాటు చేశారు. 1971 కంటే ముందున్న తూర్పు పాకిస్తాన్, అప్పటి బంగ్లాదేశ్ సరిహద్దును కూడా పశ్చిమ బెంగాల్ పోలీసులు, సిఆర్పీఎఫ్ బలగాలు సంయుక్తంగా పర్యవేక్షించేవి. అలాంటి సందర్భంలోనూ 1965లో పాకిస్తాన్తో జరిగిన యుద్ధం ఆ పరిస్థితి మార్చేసింది. పెరుగుతున్న సవాళ్లు, సమస్యలతో అప్పుడే అన్ని రాష్ట్రాల సరిహద్దు పోలీసులు ఏకమై ఒకే దళంగా ఏర్పాటు చేయాలని కేంద్ర హోంశాఖ నిర్ణయించింది.
ప్రత్యేకించి రాన్ ఆఫ్ కచ్ లోని కీలక వ్యూహాత్మక ప్రాంతంగా ఉన్న సర్దార్ సరిహద్దు పోస్టు ఇందుకు కారణమయ్యింది. ఇండో పాక్ సరిహద్దుల్లో వ్యూహాత్మకమైన ఈ పోస్టుపై పాక్ తొలిగా దాడి చేసింది. అప్పటికి ఆ పోస్టు వద్ద కావలి ఉన్న సిఆర్పీఎఫ్, గుజరాత్ ఫ్రాంటియర్ పోలీసులు అమరులయ్యారు. అయినప్పటికీ వీరోచితంగా పోరాడి శత్రుమూకలేవి భారత భూభాగంలోకి చొచ్చుకు రాకుండా మన బలగాలు కాపాడాయి. అమరుల త్యాగాలకు గుర్తుగా ఈ పోస్టును ఇప్పటికీ కొనసాగిస్తోంది బిఎస్ఎఫ్. 1965లో భారత సరిహద్దు భద్రతా దళం ఇంకా ఏర్పడక ముందు భారత సరిహద్దులంతా కూడా ఇండో పాక్ బోర్డర్లో కేవలం రిజర్వ్ సిఆర్పీఎఫ్ బలగాలు అలాగే ఆయా రాష్ట్రాలకు చెందినటువంటి సాయుధ పోలీసు దళాలు మాత్రమే కావలి కాసాయి. బిఎస్ఎఫ్ ఏర్పడక ముందు ఇక్కడ సర్దార్ పోస్ట్ అనేది ఉండేది. శత్రు సైన్యం మూకలు పాకిస్తాన్ నుంచి వచ్చినటువంటి శత్రు సైన్యం మూకలు తొలిసారిగా 1965లో ఇక్కడ దాడి చేశాయి. ఇక్కడ మన 6 జవాన్లు సిఆర్పీఎఫ్ అలాగే ఇక్కడ ఉన్నటువంటి గుజరాత్ సాయుధ పోలీసు బలగాలకు చెందినటువంటి 6 జవాన్లు ప్రాణాలు కోల్పోయారు. ఆ ప్రాణాలు కోల్పోయినందుకు గుర్తుగా వారి త్యాగాలకు గుర్తుగా ఈ సర్దార్ పోస్ట్ను ఇక్కడ నిర్మించారు. కేంద్రీయ రిజర్వ్ పోలీస్ బల్ పేరిట ఇక్కడ స్మారక స్తూపం ఏర్పాటు చేయడం జరిగింది. అయితే బిఎస్ఎఫ్ కూడా ఈ సరిహద్దు పోస్టును సర్దార్ పోస్టును అత్యంత కీలకంగా అత్యంత పురాతనమైనదిగా భావిస్తుంది. అందుకనే ఇక్కడ స్మారక స్తూపాన్ని కూడా ఏర్పాటు చేసింది. ఈ స్మారక స్తూపంలో అప్పుడు అమరులైనటువంటి సిఆర్పీఎఫ్ బలగాలు అలాగే ఇక్కడ సాయుధ పోలీసు బలగాలకు సంబంధించినటువంటి అమరులైన వారి పేర్లను కూడా ఇక్కడ పొందుపరిచింది బిఎస్ఎఫ్. మొత్తానికి అత్యంత కీలకమైన పోస్టుగా దీన్ని భావించవచ్చు. ప్రత్యేకించి సర్దార్ పోస్ట్ అనేది సర్క్రిక్ రాన్ ఆఫ్ కచ్ ప్రాంతంలో ఉన్నటువంటి అత్యంత కీలకమైన పోస్టుగా కూడా ఇక్కడ భావిస్తుంది. భారత పాక్ సరిహద్దు మధ్యలో ఉన్నటువంటి ఈ పోస్టు బిఎస్ఎఫ్కు అత్యంత కీలకం అలాగే అత్యంత పురాతనమైనది కూడా. ఆ ఘటన అనంతరమే కేంద్ర హోంశాఖ అన్ని రాష్ట్రాల సరిహద్దు సాయుధ పోలీసు దళాలను ఏకం చేసి ఒకే దళంగా ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. తొలిసారిగా గుజరాత్ ఫ్రాంటియర్ పోలీస్ దళంతో మిగతా రాష్ట్రాల సాయుధ పోలీసులను కలుపుతూ బిఎస్ఎఫ్ ను ఏర్పాటు చేశారు. 1965 డిసెంబర్ 1వ తేదీన అలా బిఎస్ఎఫ్ ఊపిరి పోసుకుంది. అప్పట్నుంచి బిఎస్ఎఫ్ బలగాలు రాన్ ఆఫ్ కచ్ ప్రాంతంలో ఉన్న 1111 నెంబరు సరిహద్దు రాయికి సమీపంలోని సర్దార్ పోస్టును తమ ఆవిర్భావ ప్రాంతంగా గుర్తించి అదే ప్రాంతంలో అమరులైన జవాన్లకు గుర్తుగా స్తూపాన్ని ఏర్పాటు చేసింది. అలా అన్ని సరిహద్దు రాష్ట్రాల పోలీసులతో ఓ సంయుక్త సంస్థగా ఏర్పాటైన బిఎస్ఎఫ్ ప్రస్తుతం 186 బెటాలియన్లతో ప్రపంచంలోనే అతిపెద్ద సరిహద్దు భద్రతా దళంగా అవతరించింది. దాదాపు 2,50,000 మంది జవాన్లు, అధికారులు దేశమాత సేవలో నిమగ్నమై ఉన్నారు. దేశ సరిహద్దుకు తొలి రక్షణ కవచంగా ఉన్న బిఎస్ఎఫ్ ప్రపంచంలోనే అతి పొడవైన సరిహద్దు రేఖను కూడా పహారా కాస్తోంది. భౌగోళికంగా విభిన్న పరిస్థితుల్లో పనిచేస్తున్న సరిహద్దు భద్రతా దళం అత్యవసర దాడుల కోసం ఆర్టిలరీ విభాగంతో పాటు మెరైన్ వింగ్, ఎయిర్ వింగ్ లాంటి విభాగాలను కూడా కలిగి ఉంది. ప్రత్యేకించి అరేబియా సముద్రంలోని ఉప్పునీటి కయ్యల ప్రాంతం నుంచి గుట్టు చప్పుడు కాకుండా చొచ్చుకొచ్చే ముష్కరులను మట్టుబెట్టేందుకు క్రీక్ కమాండో విభాగాన్ని కూడా ఏర్పాటు చేసుకుంది. 1965లో భారత సరిహద్దు భద్రతా దళం ఏర్పడడానికి కూడా ఆవిర్భవించడానికి కూడా ఇదొక ప్రధాన కారణంగా చెప్పుకోవచ్చు. ఇది సర్దార్ పోస్ట్గా చెప్తారు. ఈ ప్రాంతాన్ని శత్రుముఖులు అంటే పాకిస్తాన్ సైన్యం దాడి చేసినప్పుడు ఇక్కడ సిఆర్పీఎఫ్ అలాగే సాయుధ గుజరాత్ పోలీసులు మాత్రమే ఇక్కడ కావలి కాస్తున్నారు. ఈ సమయంలోనే పాకిస్తాన్ దళాలు ఇక్కడ దాడి చేయడంతో ఈ సర్దార్ పోస్ట్ అత్యంత కీలకమైన పురాతనమైన పోస్ట్ కింద మారింది. అలాగే ఒక రకంగా బిఎస్ఎఫ్ ఆవిర్భావానికి కూడా ఈ సర్దార్ పోస్ట్ కీలకమైనదిగా భావించుకోవచ్చు. భారత్ పాకిస్తాన్ సరిహద్దుల్లో భౌగోళికంగా అత్యంత క్లిష్టమైన ప్రాంతం సర్క్రీక్. ప్రపంచంలోనే అతిపెద్ద చిత్తడి నేలల ప్రాంతంగా గుజరాత్లోని సర్క్రీక్ ప్రాంతానికి పేరు. చిత్తడి నేలలు, ఉప్పు నీటి కయ్యలతో నిండిపోయిన అక్కడ సరిహద్దును కావలి అంటే మాటలు కాదు. బిఎస్ఎఫ్ మాత్రం ఇదంతా తమ విధి నిర్వహణలో భాగమే అంటోంది. సర్క్రీక్ అరేబియా సముద్రం భూభాగంలోనికి చొచ్చుకు రావడంతో భౌగోళికంగా ఏర్పడిన ఉప్పునీటి కయ్యలతో కూడిన ప్రాంతం. వేల చదరపు కిలోమీటర్ల మేర విస్తరించిన ఈ సర్క్రీక్ సరిగ్గా భారత పాక్ సరిహద్దుల్లో ఉంది.
ఆటుపోట్లకు అనుగుణంగా అక్కడ సముద్రపు నీరు భూభాగంలోనికి చొచ్చుకొని రావడం, వెనక్కు వెళ్లటం సర్వసాధారణం. తగినట్టుగానే సరిహద్దు భద్రతా దళం కూడా తన వ్యూహాలను రూపొందించుకుంటుంది. ప్రత్యేకించి కోటేశ్వర్ బార్డర్ అవుట్ పోస్ట్ కేంద్రంగా సరిహద్దు భద్రతా దళం తన కార్యకలాపాలు నిర్వహిస్తోంది. భారత సరిహద్దు భద్రతా దళంకి ఉన్నటువంటి మరొక విధుల్లో కీలకమైన ప్రాంతం ఇది కోటేశ్వర్ బోర్డర్ అవుట్ పోస్ట్గా పిలుస్తారు. సర్క్రీక్ ప్రాంతంలో ఉన్నటువంటి ఈ ప్రాంతంలో ఉన్నటువంటి జలాల్లో ఎప్పటికప్పుడు పహారా కాసేందుకు సరిహద్దు భద్రతా దళం సిద్ధంగా ఉంటుంది. ఇక్కడ ఉన్నటువంటి క్రీక్ కమాండోస్, ప్రత్యేక కమాండో యూనిట్, BSFకి ఉన్నటువంటి ఈ క్రీక్ కమాండో యూనిట్ ఇక్కడ ఉన్నటువంటి క్రీక్ జలాల్లో, ప్రత్యేకించి అరేబియా సముద్రం నుంచి లోపలికి భూభాగంలోకి చొచ్చుకొచ్చినటువంటి ఈ క్రీక్ అంటే చిత్తడి నేలల్లో పూర్తిగా ఎప్పటికప్పుడు నిఘా ఉంచుతుంది. శత్రుదేశం మూకలు కానీ, ఇతర టెర్రరిస్ట్ గ్రూపులు కానీ, అలాగే స్మగ్లింగ్కు ఏమాత్రం ఆస్కారం ఇవ్వకుండా ఇక్కడ క్రీక్ కమాండోస్ నిరంతరం స్పీడ్ బోట్లలో ఈ ప్రాంతంలో గస్తీ నిర్వహిస్తూ ఉంటారు. ప్రధాన భూభాగం నుంచి క్రీక్ లోని చిన్న చిన్న మడ అటవీ దీవులు, తేలియాడే బార్డర్ అబ్జర్వేషన్ పోస్టుల్లో పడవల ద్వారా జవాన్లు పహారా కాస్తుంటారు. సముద్రంలో దాదాపు 60 కిలోమీటర్ల వేగంతో దూసుకుపోయే పడవలు BSF దళానికి మరింత బలాన్ని చేకూరుస్తుంది. విశాలమైన క్రీక్ ప్రాంతాన్ని పహారా కాయాలంటే ఇలాంటి అధునాతన సాయుధ బోట్లు ఎంతో అవసరం కూడా. భారత్ పాకిస్తాన్ సరిహద్దుల్లో ఉన్నటువంటి మరొక కీలకమైన ప్రాంతం ఇది. మనం చూస్తే కనుక సర్క్రీక్ ప్రాంతంలో ఉన్నాం. సరిగ్గా దాదాపుగా మనం చూస్తున్నటువంటి ఈ సర్క్రీక్ ప్రాంతం అంతా కూడా BSF జవాన్లు నిరంతరం గాలింపు చేపడుతూనే ఉంటారు. ఎందుకంటే కొద్ది దూరంలో, ఇక్కడికి దాదాపుగా 80 కిలోమీటర్ల దూరంలోనే పాకిస్తాన్ సరిహద్దు కూడా ఉంది. ఇక్కడి నుంచి వచ్చేటువంటి శత్రుమూకలు కానీ, ఇతర టెర్రరిస్టులు కానీ, స్మగ్లింగ్ యాక్టివిటీస్ ఇలాంటివి జరగకుండా భారత సరిహద్దు భద్రతా దళం సిబ్బంది అంతా కూడా నిరంతరం కావలి కాస్తూనే ఉంటారు. ప్రత్యేకించి భౌగోళికంగా సవాళ్ళుగా ఉన్నటువంటి ఈ ప్రాంతం చూస్తే కనుక అరేబియా సముద్రం లోపలికి చొచ్చుకు రావడంతో ఏర్పడినటువంటి క్రీక్ ప్రాంతంగా చెప్పుకోవచ్చు. ఒక రకంగా ఇదంతా కూడా దాదాపుగా ఇప్పుడు మనం కనిపిస్తున్నటువంటి ఈ భూభాగం కొద్దిసేపట్లోనే భూభాగం కింద మారిపోతుంది. అలాగే మరికొద్దిసేపట్లోనే సముద్రపు నీరు కూడా లోపలికి చొచ్చుకొచ్చే విధంగా ఉంటుంది. అందుకని మనం చూడొచ్చు, కొద్ది దూరంలోనే మనకు కనిపిస్తున్న కనుచూపు మేరలో ఉన్నటువంటి ప్రాంతంలోనే ఇక్కడ ఒక భూభాగం కూడా ఉంటుంది. ఆ భూభాగంలో అక్కడ చిత్తడి నేలలో కూడా BSF సిబ్బంది నిరంతరం గస్తీ చేస్తూనే ఉంటారు. ప్రతి వారం కూడా ఇక్కడ ప్రత్యేకించి సెన్సిటైజ్ యాక్టివిటీస్ అయితే BSF నిరంతరం నిర్వహిస్తూనే ఉంటుంది. వేల చదరపు మైళ్ల మేర విస్తరించిన నీటి వనరుల హద్దును పర్యవేక్షించేందుకు ఎక్కువగా అత్యాధునిక బోట్లనే BSF వినియోగిస్తోంది. అత్యవసర సమయాల్లోనూ దాడులు చేసేందుకు ఈ FAC అంటే ఫాస్ట్ అటాక్ క్రాఫ్ట్ వినియోగిస్తుంది. BSF వినియోగించుకునేలా రూపొందించారు. శత్రువును మట్టుబెట్టేందుకు అవసరమైన అత్యాధునిక ఆయుధాలు కూడా ఈ బోట్లు కలిగి ఉంటాయి. భారత సరిహద్దు భద్రతా దళం BSF ఇక్కడ విధులు నిర్వహిస్తోంది. ప్రస్తుతం మనం చూస్తే కనుక సర్క్రీక్ కమాండోస్, క్రీక్ కమాండోస్గా పిలిచే ప్రత్యేక కమాండో దళం, అలాగే దానికి అనుగుణంగా వెళ్తున్నటువంటి స్పీడ్ బోట్లు, ఫాస్ట్ అటాక్ క్రాఫ్ట్గా పిలిచే BSF చెందినటువంటి ఒక బోటు కూడా ఇక్కడ కావలి కాస్తున్నటువంటి దృశ్యాన్ని మనం చూడొచ్చు స్పష్టంగా. బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్ చెందినటువంటి FAC ఫాస్ట్ అటాక్ క్రాఫ్ట్ కూడా ఈ ప్రాంతంలో ఎవరూ చొచ్చుకు రాకుండా లోపలికి తీవ్రవాదులు కానీ, అలాగే శత్రు దేశాలకు చెందినటువంటి శత్రు సైన్యం మూకలు కూడా ఇటువైపు కన్నెత్తి చూడకుండా నిరంతరం కావలి కాస్తూనే ఉంటాయి. అయితే ఇది భౌగోళికంగా ఒక రకంగా క్లిష్టమైన ప్రాంతం, ఒక రకంగా సముద్ర జలాలు చొచ్చుకొచ్చిన ప్రాంతం, అలాగే కొంత భూభాగం కూడా ఈ ప్రాంతంలో ఉంటుంది. ప్రస్తుతం మనం చూస్తే కనుక ఫాస్ట్ అటాక్ క్రాఫ్ట్ కానీ, ప్రస్తుతం ఉన్నటువంటి స్పీడ్ బోట్ల సాయంతో క్రీక్ కమాండోస్ కానీ, BSF సిబ్బంది కానీ నిరంతరం ఈ ప్రాంతాన్ని సురక్షితం చేయడంతో పాటు కావలి కాస్తూనే ఉంటారు. ఇక్కడ నీరు లేని సమయంలోనూ ఆ ప్రాంతంలోనికి ఎవరూ చొరబడకుండా BSF క్రీక్ కమాండో దళం నిరంతర పహారా కొనసాగుతుంటోంది. నీరున్నప్పుడు ఓ విధమైన సవాలు ఎదుర్కొని క్రీక్ కమాండోలు అక్కడ నీళ్లు లేని సమయంలోనూ మరో రకమైన సవాలు ఎదుర్కొంటారు. మోకాలు లోతు బురదతో నిండిపోయిన ఆ ప్రాంతంలో గస్తీ కాయడం అంటే ఎలా ఉంటుంది? అటు ఇటు తిరగడానికే ఇబ్బందిగా ఉండే ఆ ప్రాంతంలో బురదలో ఉన్న పాములు, కీటకాలతో సహవాసం చేస్తూ 24 గంటల పాటు పహారా కాయడమంటే మాటలు కాదు. అయితే గట్టి సవాలు ఎదురైనప్పుడే మరింత సమర్థవంతంగా పనిచేస్తామంటారు వీర జవాన్లు. హర్ మైదాన్ పే ఫతే, ఇది BSF కమాండర్ క్రీక్ కమాండోల నినాదం. దీని అర్థం తెలుగులో కార్యక్షేత్రం ఏదైనా సరే విజయం సాధించడం అనేది ముఖ్యమైన అంశం ఈ నినాదంలో.
అయితే ప్రస్తుతం మనం చూస్తున్నటువంటి సర్క్రీక్ ప్రాంతంలో ఇలాంటి బురద మట్టిలో కూడా బీఎస్ఎఫ్ కమాండోలు నిరంతరం పర్యవేక్షణ నిరంతరం నిఘా కొనసాగిస్తూనే ఉంటారు. ఇండో పాక్ బోర్డర్లో ఉన్నటువంటి ఇలాంటి క్లిష్టమైన పరిస్థితులు, పెను సవాళ్లతో కూడినటువంటి భౌగోళిక పరిస్థితుల మధ్య వారి కావలి కొనసాగుతూనే ఉంటుంది. ఒకవైపు క్రీక్ ప్రాంతంలో సముద్ర ప్రాంతం, అలాగే ఉప్పు నీటి కయ్యల్లో ఇలాంటి బురద నీటి ప్రాంతం, రాజస్థాన్లోని ఎడారి ప్రాంతం, అలాగే పంజాబ్లోని నదీ ప్రాంతం, జమ్మూ కాశ్మీర్లో కొండల ప్రాంతం, అలాగే తూర్పు భారతంలో ఉన్నటువంటి అడవి ప్రాంతంలో కూడా బీఎస్ఎఫ్ జవాన్లు భారతదేశాన్ని సరిహద్దు కావలి కాస్తూనే ఉంటారు. కెమెరా పర్సన్ నరేష్ కలిసి ధనంజయ్, ఈటీవీ న్యూస్, సర్క్రీక్ నుంచి.